ప్రధానంగా సంక్షేమానికి పెద్దపీట వేసి దాంతోపాటుగా అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే అందరికీ పెద్ద కొడుకుగా ఉంటారని మాట ఇచ్చి 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసి ఆ 1000 రూపాయల పెన్షన్ అందరికీ అందే విధంగా చూస్తూ, అదే కాకుండా ఈ మధ్యకాలంలో మన కొత్తగా కూడా ఒక 3,50,000 మంది పైగా ఏదైతే వృద్ధాప్య వికలాంగ పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని హామీ ఇచ్చిన ధర్మిలా ఈరోజు కూడా నిరుద్యోగ వృత్తి గురించి కూడా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మనం చూస్తే ఏదైతే అగ్ర కులాల్లో వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయో ఆ వెనుకబడిన తరగతుల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా ఆలోచన చేసే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు మనందరం కూడా సంక్షేమ అభివృద్ధి రాజ్యం చంద్రన్న పాలనలో ఏ విధంగా ఉంటుందనేది చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.